ఎన్నికల వాగ్దానంలో భాగంగా నేను గాని అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు గాని మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం. కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళన చేస్తామని చెప్పి బుగ్గొంక రెండు ఇరువైపులా ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గొంకలో స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి ఈ బుగ్గొంకలోని ఈ జంగిల్నంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుచి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. అలాగనే మనందరికీ తెలుసు, కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, 2020లో ఒకసారి, 2000 సంవత్సరంలో ఒకసారి, 2020-21 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో. మొన్ననే లాస్ట్ ఇయరే గమనించినాము, 24లో బుడమేరు ఏరు పొంగడం వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో. ఇవన్నీ అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు, మన భవిష్యత్తు తరాలు పడకూడదు, ఇక్కడున్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బుగ్గొంక కాలువను 4.6 కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సీదాగా కిందికి వెళ్లి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంతో పాటు ఈ బుగ్గొంకకు ఇరువైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాము, 1 నెల అయింది. ఈ రోడ్లను కూడా కంప్లీట్ గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు, కడపలో ఈ గాంజాలు కూడా ఎక్కువ ఈ బుగ్గొంక కాలువకు 2 పక్కల ఈ యొక్క ఆకతాయి మూకలు తిరగడం గానీ, పోలీసు వాళ్ళు పట్టుకొని కోసి ఈ బుగ్గొంకలో దూకేసి పారిపోవడం గానీ, ఒక ఎస్కేపింగ్ కు దీన్ని వాడుకుంటా ఉండారు. అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చైన్ యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాల్సింది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం. కాబట్టి బుగ్గొంకకు లోపల క్లీన్ చేస్తున్నాము, బుగ్గొంక ఇరువైపులా కూడా రోడ్లు వేస్తున్నాము. దాంతో పాటు బుగ్గొంక ఇరువైపులో ఉన్న రోడ్లకి కాలువలను కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్లు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లెలో ఒక ఎస్టీపీ కట్టి ఆ ఎస్టీపీ దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాతలో పెన్నాలో కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము. తప్పకుండా ఈ బుగ్గొంకను క్లియర్ చేయాల్సిన అవసరము, ఇరువైపులా రోడ్ల